ఈరోజు రాజీవ్ గాంధీ చెప్తున్నాడు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మొన్న ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీ తోటి కాదు కొట్లాడాల్సింది, భారత రాజ్యంతో కొట్లాడంటాడు. సిగ్గుండాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి. ఏం మాట్లాడుతూ ఉన్నాడు మీ నాయకుడు? ఎవరి మీద కొట్లాడాలంటున్నాడు? ఎవరి మీద పోరాటం చేయాలనుకుంటున్నాడు? భారత రాజ్యం మీద పోరాటం చేయడం అంటే భారత రాజ్యాంగం మీద పోరాటం చేయడం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం మీద రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఈరోజు అందుకే అడుగుతా ఉన్నాను, ఈరోజు రాహుల్ గాంధీ హైదరాబాద్కు వస్తాడట, తెలంగాణకు వస్తాడట. రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు తెలంగాణ పర్యటించేటువంటి నైతిక హక్కు లేదు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు, రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పారు, కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని ఎంబడి పెట్టుకొని తిరిగారు. 100 రోజులు అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? 420 సబ్ గ్యారంటీస్ ఎక్కడ పోయినాయి? అవి అమలు చేయకుండా ఈరోజు తెలంగాణలో అడుగు పెట్టేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేరనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ, నువ్వు తెలంగాణకు వచ్చే ముందు నా తెలంగాణ ఆడబిడ్డలకు, మా తల్లులకు, మా మాతృలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా ఉన్నావు కదా. సంవత్సరం అయిపోయింది, 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క 6 గ్యారంటీలు ఈరోజు 400 రోజులు 500 రోజులు కావస్తున్నది. 6 గ్యారంటీలు ఇచ్చిన తర్వాతనే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టాలి. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నావు. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు? మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అది దొంగ క్యాలెండరు. ఎన్నికలకు ముందు మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అమలు చేయలేనటువంటి జాబ్ క్యాలెండర్. ప్రజలను, నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అది. కాబట్టి ఈరోజు ఆ జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయలేదు? తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే ముందు రాహుల్ గాంధీ చెప్పాలి. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, నెలకు 4000. ఉద్యోగులు అనేటువంటి అమ్మాయిలకు, అబ్బాయిలకు అందరికీ 4000 రూపాయలు ఇస్తారన్నాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి. ఈరోజు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చావో తెలంగాణ గడ్డ మీద వచ్చే ముందు చెప్పాలా? మహిళలకు ఈరోజు ఆర్థిక సాయం అందిస్తా ఉన్నావు, ఎంతమంది మహిళలకు ఇచ్చావో చెప్పాలా? మరి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామన్నావు, ఏమైంది? ఈరోజు రైతులు పండించేటువంటి పంటల మీద 10 పంటలకు బోనస్ ఇస్తామన్నావు, ఎక్కడ పోయింది బోనస్? చివరకు ధాన్యం ఒకటే ఇస్తానని, ఆ ధాన్యం కూడా సన్న ధాన్యం అని దాన్ని కూడా వంకలు పెట్టి ఆ యొక్క సన్నధాన్యం కూడా ఈరోజు కొనలేనటువంటి పరిస్థితుల్లో. పత్తి మీద ఇస్తానన్నాడు బోనస్, ఈరోజు ఇవ్వాల.